Hi students, welcome to the channel Easy Max. మనం ఆల్రెడీ స్క్వేర్ రూట్ సంబంధించిన టాపిక్ని మనం డిస్కస్ చేసుకున్నాం. ఆల్రెడీ దానికి సంబంధించిన ఇంట్రడక్షన్ అండ్ దానికి సంబంధించిన కొన్ని ఎగ్జామ్స్ కూడా మనం ప్రీవియస్ వీడియోలో మనం చేసుకున్నాం. ఇన్ కేసు ఎవరైనా ఆ వీడియో కనుక మిస్ అయ్యి ఉంటే వాచ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇంకా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ స్క్వేర్ రూట్స్ మీద ఎలా చూడండి ఒకసారి. ఆల్రెడీ మీకు చెప్పాను స్క్వేర్ రూట్స్ అంటే ఇంకొకసారి మీకు చెప్తాను. ఏదైనా సరే మనం ఇది మాత్రమే చేస్తాం దీంతోనే, అంటే 1 into 1, తర్వాత 2 into 2, 3 into 3, 4 into 4, 5 into 5, 6 into 6, 7 into 7, 8 into 8, 9 into 9, ఇక 10 into 10. మనం ఏదైనా సరే వీటి మించే చేస్తాం. ఇవి స్క్వేర్ రూట్స్. వాట్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే మనం ఏం చెప్తాం? 5 అని చెప్తాం. వాట్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 64 అంటే ఏం చెప్తాం? 8 అని చెప్తాం. వాట్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అంటే ఏం చెప్తాం? 3 చెప్తాం. ఆల్రెడీ మనం నిన్న ఈ టాపిక్ మనం డిస్కస్ చేసుకున్నాం. అవి ఎలా సాల్వ్ చేయాలో కూడా మనం నేర్చుకుంటున్నాం అనమాట ప్రజెంట్ అయితే. సో ఒక ఎగ్జాంపుల్ అనేది మనం డిస్కస్ చేసుకుందాం ఈరోజు. ఒకసారి చూడండి, ఆల్రెడీ మీకు చెప్పాను చిన్న ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ మీకు చెప్పాం. ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ మనం దాని గురించి డిస్కస్ చేసుకొని ఇంకొంచెం డెప్త్గా వెళ్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 625 ఉందనుకుందాం అనుకో. ఇలా 625 మీకు రూట్ 625 వాల్యూ మీకు తెలియదు. ఏం చేస్తాం? ఇక్కడ 3 నెంబర్స్ అనేవి మనకు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి. సో మనం ఏం చేస్తాం? 3 డివైడ్ చేస్తాం. ఫస్ట్ ఒక నెంబర్, తర్వాత 2 నెంబర్స్తో. ఎలా చూడాలి? మనం ఇలానే చూడాలి, ఈ ప్రాసెస్లోనే వెళ్ళాలి. అంటే 1 1s are 1, 2 2s are 4, 3 3s are 9, 4 4s are 16, ఇట్లానే చూడాలి. ఇంక వేరే టేబుల్ మనం చూడకూడదు. సో ఇప్పుడు మనకున్నది 1 1s are 1 పెట్టుకోవచ్చు అండి, ఇక్కడ పెట్టుకోవచ్చు. 2 2s are 4 పెట్టుకోవచ్చా అండి? పెట్టుకోవచ్చు. 3 3s are 9 పెట్టుకోవచ్చా అండి? పెట్టుకోకూడదు. ఎందుకు? ఇక్కడ 6 కంటే 9 ఎక్కువ అయిపోయింది కాబట్టి మనం చూసేది ఏంటి? 2 2s are 4. సో 2 2 4, 6 - 4 అంటే ఎంత అండి? 2 కదా. ఈ 25 యాస్టీస్గా దించేస్తాం. మనం మామూలుగా డివిజన్స్, నార్మల్ డివిజన్స్ ఏం చేస్తాం? ఓన్లీ 2నే దింపుకొని తర్వాత దానికి సంబంధించిన డివిజన్ మనం చేస్తాం. బట్ మీరు స్క్వేర్ రూట్ చేసేటప్పుడు సెకండ్ స్టెప్లోనే, మ్యాక్సిమం సెకండ్ స్టెప్లోనే, అంటే ఇలా 3 నెంబర్స్ ఇచ్చినప్పుడు మ్యాక్సిమం 3 4 నెంబర్స్తో మ్యాక్సిమం సెకండ్ స్టెప్లోనే దిగిపోద్ది అనమాట. ఏదైనా ఇంకా 5 డిజిట్స్ ఇలా కొంచెం పెరిగే కొద్దీ అలా కొంచెం పెరుగుతున్నాం, కానీ మ్యాక్సిమం 3 4లో ఒక 2 స్టెప్స్లోనే మనం క్లియర్ చేసేస్తాం అనమాట. సో ఏం చెప్పాను? ఇక్కడ ఈ ఉన్న నెంబర్ని ఇంటూ 2 చేయాలి, అంటే డబల్ చేయాలి. 2ని డబల్ చేస్తే వచ్చేది అంతా మనకి 4. ఓకేనా? ఇప్పుడు మనకి ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 4 ఉన్నది కదా, ఈ 4 పక్కన ఒక నెంబర్ పెట్టాలి. ఆ నెంబర్ కనుక దీంతో ఈక్వల్ అవ్వాలి. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకున్నది ఏంటి? ఇక్కడ మనకున్నది 4 కదండి. ఇక్కడ మనకున్నది 4. మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు మీరు కనుక 4 పక్కన 1 పెట్టారే అనుకోండి, కింద 1 పెట్టి ఆ 1తో ఇంటూ చేయాలి. అంటే 1 1s are 1, 1 4s are 4 ఇట్లా. ఇన్ కేస్ 2 పెట్టారు అనుకోండి, కింద కూడా మళ్ళీ 2 పెట్టాలి. 2 2s are 4, 2 4s are 8 ఇట్లా అనమాట. మళ్ళీ తర్వాత 3 పెడతారు, పక్కన 3 పెట్టి కింద కూడా 3 పెట్టి ఇంటూ చేయడం. 3 3s are 9, 3 4s are 12 ఇట్లా ఒక్కొక్కటి అలా చేసుకుంటూ వెళ్తాం. బట్ ఇట్లా ప్రతిదీ చేసుకుంటూ వెళ్తే మనకు టైం వేస్ట్ అండి. ఓ చిన్న లాజిక్ చెప్తాను వినండి. ఇక లాస్ట్ యూనిట్ ప్లేస్లో ఏముందండి? 5. మీకు లాస్ట్ 5తో ఎండ్ అయ్యేది ఏంటి? 5 5s are 25 కదా. ఆ 5 తీసుకొని సరిపోతుంది. అంటే మీరు 4 పక్కన ఏం పెడతారు? 4 పక్కన 5 పెట్టండి. సో 5 పెడితే కింద కూడా 5 పెట్టాలి కదా. 5 5s are 25, 5 4s are 20 + 2 అంటే 12, 125 125 సరిపోయింది కదండి. సో ఇక్కడ 5 పెడతాం, ఇక్కడ ఒక 5 పెడతాం. ఓకే, 225 = 0. సారీ, ఇక్కడ 5 4s are 20 కదా, 22. సారీ ఇక్కడ కొంచెం మిస్టేక్ అయింది. సో 22. So what is the square root of
625 అంటే ఏం చెప్తామండి 25. మీకు కొంచెం అర్థం అవ్వాలని చెప్పి నేను కొంచెం ఇష్టం. ఇప్పుడు 4 డిజిట్స్ తీసుకుందాం. ఒకవేళ 4 డిజిట్ అయితే ఎలా ఉంటుంది? 4 డిజిట్ అంటే ఏం తీసుకుందాం అంటే ఇట్లానే 4 డిజిట్లో 1225 తీసుకుందాం. చూడండి ఒకసారి 1225 తీసుకోండి. 1225 ఇక్కడ ఏం చేస్తాం? 12 ఫస్ట్ 2 డిజిట్స్ చేద్దాం, తర్వాత 2 డిజిట్స్ చేద్దాం. ఎందుకంటే ఈక్వల్గానే ఉన్నాయి కాబట్టి మనకు బాధ ఏం లేదు అన్నమాట. సో ఏం చేద్దాం? ఫస్ట్ 1 1 1 పెడదామా? కుదరదు. 2 2 4 కొంచెం వెళ్ళచ్చు. 3 3 9 వెళ్ళచ్చు. 4 4 16 నో. ఎందుకు? ఇక్కడ 12 ఉంది. ఇక్కడ మనకున్నది ఏంటి? 12. బట్ మనకు కావాల్సింది అంతకంటే తక్కువ. అంటే మనకు క్లియర్గా ఉన్నది ఏంటి? 3 3s are 9. సో 12కి 9కి డిఫరెన్స్ ఎంత అండి? 3 కదా. సో 3 ఏం చేద్దాం? ఆ 25 యాజ్ టీజ్గా దించేసుకుందాం. ఏం చేద్దాం? డబల్ చేస్తే ఇంటూ 2 కదా. అంటే ఏమవుద్ది? 6 అవుతుంది. ఏం పెట్టాలి? ఇక్కడ 5 ఉంది కాబట్టి 6 పక్కన డైరెక్ట్గా 5 పెట్టి 5 5 25 5 6 30 32 సరిపోయింది కదండి. 325. సో ఇక్కడ ఒక 5 పెడతాం. అదేవిధంగా ఇక్కడ ఒక 5 పెడతాం. సో ఇక్కడ 325 పెట్టేస్తాం. 0. సో వాట్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 11225 అంటే ఏం చెప్తామండి? 35 ఇస్ ద స్క్వేర్ రూట్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇవి మీకు బ్యాంకింగ్స్లో పనికి వస్తాయి. అదేవిధంగా మీకు స్కూలింగ్లో కూడా స్కూల్ పిల్లలు చూడొచ్చు. లేకపోతే ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా ఇవి బాగా పనికి వస్తాయి. రీసెంట్గా ఆర్ఆర్బీ పడింది. ఇట్లాంటి వాటికి కూడా చాలా బాగా పనికి వస్తాయండి. అందరికీ యూస్ఫుల్ కంటెంట్ కదండి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఎగ్జాంపుల్స్, నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇంకా మనం తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ చూడండి ఒకసారి. ఒకవేళ 100s ఇచ్చారు, ఒకవేళ 100s ఇచ్చారండి, అంటే 1600 ఇచ్చాను అనుకోండి. ఏం చేస్తారండి? ఇలాంటి 100s వస్తే చాలా ఈజీ. మీరు ఏం చేస్తారంటే ఇది చూడండి. 16 అంటే ఎప్పుడు వస్తుంది మనకి? 4 4s are 16 అంతే కదా. 4 4s are 16. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయండి? 2 zeros ఉన్నాయి. 2 zeros పెడితే ఒక 0 పెట్టండి సరిపోతుంది. సో 40 ఇస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అంటే 40. ఓకేనండి. ఇలాంటి కొన్ని షార్ట్ కట్స్ అనమాట. సో మీకు స్క్వేర్ రూట్స్ అర్థమైందని అనుకుంటున్నాను. మనం ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇంకా చేసుకోవచ్చు. ఒకసారి మీరు కొన్ని ట్రై చేస్తారంటే మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తాను నేను. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, ఒకసారి మీరు ట్రై చేయండి. 529 నెక్స్ట్ 484. ఈ రెండు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీకు 4 digits వరకు చెప్పుకున్నాం. ఒకవేళ 5 digit దాటితే, ఇన్ కేస్ 5 digits కనుక దాటితే ఎలా, హౌ అనే దాని మీద ఇప్పుడు మనం చేసుకుందాం. ఒకసారి చూడండి. For example, five 2 6 9 8 ఉందనుకోండి. ఏం చేద్దాం? ఎన్ని రకాలన్నా చేసుకోవచ్చు. ఇక్కడ 5 digits ఉన్నాయి కాబట్టి ముందు 1, తర్వాత 2 2గా, అంటే ఏం పెట్టుకోవచ్చు? ఇక్కడ 2 2s are 4 పెట్టుకోవచ్చు. ఒక్క నిమిషం అండి, కొంచెం నీట్గా రాద్దాం. ఫైవ్ 2 6 9 8 కదండి. సో ఫస్ట్ మనం 5తో తీసుకున్నాం కదా. సో 2 2s are 4. సో 126 అంటే ఎంతవరకు? తర్వాత 2 digits తీసుకోవాలి కదా. డబల్ చేస్తే ఏమొస్తుందండి? 4. ఇందాకంటే ఒక 3 4 ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ సెకండ్ స్టెప్లోనే అన్నీ దిగిపోయినాయి. బట్ ఇక్కడ అట్లా కాదు కాబట్టి మనం ఇంకా అన్ని ప్రతిదీ చూడాల్సిందే. అంటే 4 పక్కన 1 పెట్టి చేయటం, తర్వాత 2 పెట్టుకుంటాం. 2 2s are 4 8 కుదరట్లా. తర్వాత 3 పెడతాం. 3 3s are 9 3 4s are 12. ఇక్కడ
126 ఉంది, బట్ ఇక్కడ 129 వచ్చేసింది. లేదు అంటే మనకి క్లియర్గా ఏంటి 2 పెడితే సరిపోతుంది. 2 2 4 2 4 8 అంటే ఇక్కడ ఒక 2 పెడతాం, ఇక్కడ ఒక 2 పెడతాం, నెక్స్ట్ 84 పెడతాం. సో చేస్తే ఏమొస్తుందండి 6 - 4 2, తర్వాత 4 కదండి. సో ఇక మిగిలిపోయింది 98. దీన్ని చేస్తాం. ఇక్కడ 22 ఇక నెక్స్ట్ దాంట్లో రాస్తున్నాను. నెక్స్ట్ ఇక చూడండి 4298 22 డబల్ చేస్తే ఏమొస్తుందండి 4. ఇక లాస్ట్లో ఏముందండి 8 ఉంది కాబట్టి మనకి తెలిసి 8 అనేది ఎక్కడుంది, ఇక్కడ ఎక్కడా లేదు. దీన్ని బట్టి మీకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు చెప్పేయచ్చు. ఈ యూనిట్ ప్లేస్ చూసి చెప్పేయచ్చు ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది కాదు అని ఈజీగా చెప్పేయచ్చు అనమాట. ఒకవేళ పర్ఫెక్ట్ స్క్వేర్ కాకపోతే మనం ఎలా చేయాలి, ఏం చేయాలి? ఒకవేళ కొన్ని సమ్స్ అనేవి డెసిమల్స్లో ఇస్తూ ఉంటారు. కొన్ని సమ్స్ ఇట్లా 1.72 అని చెప్తారు, లేకపోతే 72.28 అని చెప్తారు, లేకపోతే 69.54 అని చెప్తారు. ఇట్లాంటివి ఇచ్చి స్క్వేర్ రూట్స్ కనుక కనుక్కోమంటే మనం ఎలా కనుక్కోవాలి, ఏం చేయాలి అనే విషయాన్ని మనం నెక్స్ట్ వీడియోలో దీని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమకండి. థ్యాంక్ యూ ఫర్